మీరందరూ కూడా సామాన్యులు కాదు, సరస్వతి పుత్రులు. మండపాక కల్చరల్ అసోసియేషన్ తరఫున ఈ సరస్వతి పుత్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమానికి చిరంజీవి పవన్కి, శ్రీ పాండు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మండపాక కల్చరల్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. సింగపూర్, మలేషియా, దుబాయ్, అనేక ఇతర దేశాల్లో కార్యక్రమాలు చేస్తూ ఇంకా మన భారతదేశం వచ్చేసరికి శాస్త్రీయ సంగీతం పాటు హిందీ భజన్స్, గజల్స్ వీటిల్లోని ఎంతో కృషి చేసి అనేక సినిమాలకి ప్లేబ్యాక్ సింగర్గా వ్యవహరిస్తున్న ఎంవీఆర్ ఆదిత్యాన్ని ఆహ్వానించే ముందు చిన్నారి నిఖిత ఒక చిన్న నృత్య ప్రదర్శన 2 నిమిషాలు, తర్వాత ఆదిత్య గారిని ఆహ్వానించి వారిని మీ అందరికీ పరిచయం చేస్తాను. ప్లీజ్. Dannattattinni
హృదయపూర్వక అభినందనలు, హార్టీ కంగ్రాట్స్. అలాగే ఇందాక గానం చేసిన చిన్నారి రమ్యకి కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు, హార్టీ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. శ్రీ మాతృశ్రీ ఎంవీఆర్ ఆదిత్యారాంని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. రిక్వెస్ట్. వీరి గానం ఆస్వాదించే ముందు వీరిని పరిచయం చేస్తూ రెండు మాటలు. మాతృశ్రీ ఎంవీఆర్ ఆదిత్యారాం వీరు సంగీతంలో ఎంఏ డిగ్రీ కలిగి ఉన్నారు. ఎంఏ ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ తెలుగు యూనివర్సిటీ. అంతకుముందు విజయనగరంలో వీరు మ్యూజిక్లో డిప్లొమా చేసిన వారు. వీరి మొదటి గురువులు తన తల్లిదండ్రులే. వీరి క్లాసికల్ సంగీతంలోని, హిందీ భజన్స్లోని, అలాగే గజల్స్లోని విశేషమైన కృషి చేసి స్పెషలిస్ట్గా ఈయన పరిగణింపబడుతున్నారు. చాలా సినిమాలకి వీరు నేపథ్య గానం కూడా చేశారు. ఉదాహరణకి స్వయంవరం, ఆహా, మీతోనే ఉంటా, ఇంకా అనేక చిత్రాలకు నేపథ్య గానం. తమిళ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ దేవాది గారి దర్శకత్వంలో వీరు తమిళ భాషలో గానం చేశారు. చాలా ఆల్బమ్స్ వీరు తెలుగు, మలయాళంలో చాలా ఆల్బమ్స్ చేసినవారు. వీరి దర్శకత్వంలో, ఆదిత్య గారి దర్శకత్వంలో గానం చేసిన ప్రముఖులలో కొందరు ఎవరంటే సుశీలమ్మ గారు, శ్రీమతి పి సుశీలమ్మ గారు. ఏమాత్రం అతిశక్తి లేదు ఇందులో. పి సుశీల గారితో పాటు ఉన్నికృష్ణన్, ఉన్నిమీనన్, జయచంద్రన్ మొదలగు వారు వీరి సంగీత దర్శకత్వంలో గానం చేశారు. శ్రీ ఆదిత్య గారు ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, దుబాయ్, ఇతర దేశాల్లో చాలా కార్యక్రమాలు చేశారు. చెప్పుకోదగిన విషయం, ఆస్ట్రేలియాలో వీరు కార్యక్రమం చేసినప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఒక గొప్ప పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది. ఒరిస్సాలోని ఒక స్థానిక సంస్థ, ఎక్కడైతే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారో అక్కడి తెలుగు వాళ్ళు వీరికి ఒక గొప్ప బిరుదుని ప్రసాదించారు. సంగీత రత్న అన్న బిరుదుని ప్రసాదించారు. ఒరిస్సా ఛత్రపురం, బరంపురం, భువనేశ్వర్, కటక్ ప్రాంతాల్లో వీరు పర్యటించినప్పుడు సంగీత రత్నం వచ్చారు అంటారు. అలాగే ఇటీవల వీరి గురించి చెప్పాలంటే చాలా ఉన్నది, కానీ సూక్ష్మంగా చెప్పాలంటే 2016 సంవత్సరం ఇటీవల వీరు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా, అలాగే నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవం సందర్భంగా, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్వీయ రచన, స్వీయ దర్శకత్వంతో సొంతంగా వీరు పాడి ఆల్బమ్స్ చేశారు. ఇవన్నీ కూడా ఈటీవీ తెలుగు, అలాగే తెలుగు.com ఇతర ఛానల్స్లో ప్రసారం అయ్యాయి. ఇంకా చాలా చెప్పవలసి ఉన్నది కానీ చెప్పదలుచుకోలేదు. ఆదిత్య గారిని తన చక్కటి వైవిధ్యమైన పాటలతోని మమ్మల్ని గౌరవించాలని మరొకసారి సౌమ్యంగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మాతృదేవోభవ, గురుభ్యో నమః. నన్ను నా కన్న తల్లి మండపాక అన్నపూర్ణ రాజ్యలక్ష్మి నా గురుదైవం, సంగీత ఆధ్యాత్మిక పదవులు నా గురువు. మొట్టమొదట సంగీతం సరిగమ నేర్చుకున్నది కీర్తిశేషులు స్వర్గస్థులు నా గురువు, నా కన్న తల్లి శ్రీమతి మండపాక అన్నపూర్ణ రాజ్యలక్ష్మి, మా తండ్రి గారైనటువంటి మండపాక కామశాస్త్రి. వీరిద్దరూ సంగీత గాత్ర వైణికులు, కవులు, గాయకులు. శ్రీచక్ర ఉపాసన వీధిలో
తాత అన్నపూర్ణమ్మ గారు గురు పరంపరంగా వచ్చేసినటువంటి